ఈరోజు మన మధ్యలో ఫాదర్ సంపతి బాలరాజు గారు ఉన్నారు. వరంగల్ మేత్రాసనంలో పనిచేస్తూ ఉన్నారు ఫాదర్ గారు. మరి ఆయన ఎక్కడ ప్రీచింగ్ అంటే అక్కడ వెళ్ళి ప్రీచింగ్ చేస్తున్నారు ఆంధ్ర తెలంగాణలో. అదేవిధంగా ఆయనకు ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, దాని ద్వారా కూడా ఆయన ప్రీచింగ్ చేస్తూ ఉన్నారు. మరి ఈరోజు మన చిన్న గ్రామము, ఆయన కూడా పిలవగానే మన మధ్యలోకి వచ్చి ఉన్నారు. కాబట్టి మనమందరం కలిసి గట్టిగా చప్పట్లు కొట్టి ఫాదర్ గారికి స్వాగతం పలుకుతాం. వెల్కమ్ ఫాదర్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. గమనించండి, బయట ఉన్న వాళ్ళు కూడా లోనికి వస్తే చాలా సంతోషిస్తాను. దేవునికి ఎంత దగ్గరగా ఉంటే అంత ఎక్కువగా దీవెనలు వస్తూ ఉంటాయి. దయచేసి మీరందరూ కూడా దేవునికి దూరంగా ఉండాలనుకుంటే అక్కడే కూర్చోండి. లేదు దేవునికి దగ్గరగా ఉండాలి, ఈరోజు దేవుని యొక్క దీవెనలు పొందాలి అనుకుంటే మాత్రం లోనికి వచ్చేసేయండి. కాళ్ళు ఉన్నవాళ్ళు రావచ్చు, కాళ్ళు లేవు మాకు మీ నడవలేనంటే అక్కడే కూర్చోవచ్చు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కాళ్ళు లేని వాళ్ళు కూర్చోండి, కాళ్ళు ఉన్నవాళ్ళు దయచేసి లోనకు రండి. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుళ్ళో బలపడాలి అంటే మనందరం కూడా ఏం చేయాలో ఈరోజు మీ అందరికి కూడా 4 విషయాలని ఈరోజు మొత్తం కూడా మీతో పంచుకుంటాను. దేవుళ్ళో బలపడాలి అంటే ఏం చేయాలి? అవునా? మనందరం కూడా కొన్నిసార్లు, అందరు నా వైపు చూడండి, కొన్నిసార్లు మనందరం కూడా బలహీనంగా ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్తాము? నిజాలు చెప్పండి. ఎక్కడికి వెళ్తాం? డాక్టర్ దగ్గరికి వెళ్తాం. గుడికి వెళ్ళాం. ఎక్కడికి వెళ్తాము? డాక్టర్ దగ్గరికి వెళ్తాం. డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే డాక్టర్ కొన్ని మెడిసిన్స్ ఇచ్చి, ఇదిగో ఇవి వేసుకుంటే, ఈ 4 ట్యాబ్లెట్లు వేసుకుంటే మీరు బలంగా ఉంటారు అనగానే మనం మర్చిపోతామా? ఆ ట్యాబ్లెట్ని రోజు వేసుకుంటూ ఉంటాం. ఎందుకంటే మనకేం కావాలి? బలం కావాలి. మరి అదేవిధంగా ఈరోజు మనందరం కూడా దేవుళ్ళో బలపడాలి అంటే, దేవునికి దగ్గరగా ఉండాలి అంటే, మన కుటుంబాలు దీవించబడాలి అంటే మనం కూడా ఏ విధంగా ఉండాలి? మనం కూడా ఏ విధంగా ఉండాలి? ఇక్కడున్న మన జీవితాలన్నీ కూడా దేవునికి దగ్గర కావాలి అంటే, మన కుటుంబాల్లో పవిత్రాత్మ దేవుడు ఉండాలి అంటే, మనం దేవుల్లో ఎప్పుడు కూడా దేవునికి దగ్గరగా ఉండాలి అంటే ఏం చేయాలో ఈరోజు మీ అందరికి కూడా 4 ట్యాబ్లెట్లు ఇస్తా. ఎన్ని? 4 ట్యాబ్లెట్స్. ఈ ట్యాబ్లెట్లు కనుక మీరు రోజు వాడితే మీకు ఏ సాతానుడు కూడా మీకు దగ్గరగా ఉండడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి మనందరం కూడా ఆ వాక్యాన్ని ధ్యానించుకునే ముందు ఆ పరిశుద్ధాత్మ దేవుణ్ణి మన మధ్యలోకి ఆహ్వానించుకుందాం. అందరం కూడా లేచి మనందరికీ తెలిసిన పరిశుద్ధాత్మ గీతం ద్వారాగా దేవుణ్ణి మన మధ్యలోకి ఆహ్వానించుకుందాం. రావయ్యా ఆత్మదేవా, రావయ్యా ఆత్మదేవా, పరిశుద్ధాత్మ ప్రేమ స్వరూప, ఓదార్చువాడా, బలపరచువాడా. అందరం కలిసి పాడదాం. ఆత్మ ప్రేమ స్వరూప, ఓదార్చువాడా, బలపరచువాడా, జీవజలమా తప్పిస్తున్నామయ్యా, జీవజలమా. ఓ పరిశుద్ధ ఆత్మదేవా, మా మధ్యలోకి వేయించేయండి. మంచివాడా, మహోన్నతుడా, రావయ్యా, మంచివాడా, మహోన్నతుడా, కన్నీరంతా తుడువుమయా, నీ కృప వరములతో, కన్నీరంతా తుడువుమయా, నీ కృప వరములతో, ఆనంద తైలముతో మము అభిషేక
అభిషేకించుమయా. అవును దేవా. ఆనంద తైలముతో మము అభిషేకించుమయా. రావయ్యా మంచివాడా మహోన్నతుడా, రావయ్యా మంచివాడా మహోన్నతుడా. అందరం కళ్ళు మూసుకుందాం. సర్వశక్తి గల ఓ సర్వేశ్వర, ఇదిగో తండ్రి, మేమందరం కూడా నీ సన్నిధిలో ఉండి ప్రార్థిస్తూ ఉండగా, ఇక్కడికి చేరిన ప్రతి బిడ్డను కూడా మీకు సమర్పిస్తూ ఉండగా, మరి ముఖ్యంగా ఈ యొక్క ప్రాంతాన్ని, ఈ యొక్క ప్రాంగణాన్ని మీకు సమర్పిస్తూ ఉండగా, నీ యొక్క పరిశుద్ధాత్మ ద్వారాగా ఇక్కడికి చేరే బిడ్డలను, ఈరోజు నీ యొక్క వాక్యాన్ని వింటున్న బిడ్డలను, వారి కుటుంబాలను ఆశీర్వదించండి. నీ యొక్క వాక్యాన్ని బోధిస్తూ ఉండగా నీ యొక్క ఆత్మను నాలో ఉంచి నీ యొక్క స్వరాన్ని ప్రజలందరికీ కూడా వినిపించే భాగ్యాన్ని ప్రసాదించండి. ఇదిగో దేవా, ఈరోజు ఎవరైతే నీ సన్నిధికి రాబోతూ ఉన్నారో, ఎవరైతే నీ యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నారో, ఆ బిడ్డలను, ఆ కుటుంబాలను ఆశీర్వదించండి. వారికి కావాల్సిన కృపను దయచేయమని ఈ మా ప్రార్థనలన్నిటిని కూడా మా నాథుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు వారి ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపండి వారు మీరే, మీ గర్భాఫలముకు జేసు ఆశీర్వదింపండి వారగుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమై ఉండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, Praise the Lord. ప్రైజ్ ద లార్డ్, Praise the Lord. ప్రైజ్ ద లార్డ్, Praise the ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. కూర్చోండి. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మీకు నాలుగే నాలుగు మాటలు. అవి దేనికి సంబంధించిందంటే, సంవత్సరం మొత్తం కూడా మీరు సంతోషంగా ఉండాలి అంటే, సంవత్సరం మొత్తం కూడా దేవుని యొక్క కృప మీ మీద ఉండాలి అంటే, మీ కుటుంబం మీద ఉండాలి అంటే, ఆ పవిత్రాత్మతో మీరు సహవాసం చేయాలి అంటే 4 విషయాల్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎన్ని? 10 కాదు, ఎన్ని? 4. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఆ యొక్క మాటల్ని మనందరం కూడా జ్ఞాపకం చేసుకునే ముందు ఒకసారి ఎఫెసీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 15వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఎఫెసీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 15వ వచనం చదవండి అమ్మా. మీరు ఎట్లు జీవించుచున్నారు అను దానిని గూర్చి శ్రద్ధ వహింపుడు, జ్ఞానహీనుల వలె జీవింపకడు, వివేకవంతుల వలె జీవింపుము అని దేవుని యొక్క వాక్కు తెలియజేస్తూ ఉన్నది. అంటే ఈరోజు మనందరం కూడా జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏమిటంటే, మనము ఏ విధంగా జీవిస్తూ ఉన్నాము అని దాని గురించి మనం అంటే ఏం చేయాలి అంట? శ్రద్ధ కలిగి ఉండాలంట. ఎలా జీవిస్తూ ఉన్నాము, ఈరోజు నేను ఏ విధంగా బ్రతుకుతూ ఉన్నాను, నా కుటుంబాలు ఏ విధంగా జీవిస్తూ ఉన్నాయి, నా యొక్క మార్గం ఏ విధంగా ఉన్నది, నా తలంపులు ఏ విధంగా ఉన్నవి, నా కుటుంబం ఏ విధంగా మేము దేవునికి దగ్గరగా జీవిస్తూ ఉన్నాము, ఇవన్నీ కూడా మనం ఏం కలిగి ఉండాలంట? వీటి పట్ల శ్రద్ధ కలిగి జీవించాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అందరు కూడా నా వైపు చూడండి. జీవితము ఎన్ని అక్షరాల కలయిక? జీవితము ఎన్ని? 4. జీవితము. ఈ 4 టాబ్లెట్లు ఈరోజు మీకు ఇచ్చేది. ఈ 4 టాబ్లెట్లు కనుక జాగ్రత్తగా వాడుకుంటే మన కుటుంబాలు ఎప్పుడు కూడా నిలబడతాయి, పడిపోవు. మన కుటుంబాలు ఎప్పుడు కూడా దేవునికి దగ్గరగా ఉంటాయి, సాతానికి దూరంగా ఉంటూ ఉంటాయి. మరి మొట్టమొదటిగా మొదటి ఆ యొక్క అక్షరాన్ని జ్ఞాపకం చేసుకుందాం. జీ అంటే జీవించాలి. జీ అంటే జీవించాలి. ఏ విధంగా జీవించాలో ఒకసారి జ్ఞాపకం చేస్తాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, మొట్టమొదటిగా మన యొక్క క్రైస్తవ జీవితంలో మనం ఏ విధంగా జీవించాలి అంటే, దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవించాలి. చెప్పండి. దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవించాలి. మన ఇంటిని పునాదిగా ఏ విధంగా అయితే ఎంత బలంగా మనము పునాది తీస్తామో, మన యొక్క క్రైస్తవ జీవితంలో కూడా దైవ భయం అనేది కూడా అదే విధంగా మనలో ఉండాలి. లోతుగా అది నాటుకుపోవాలి. దైవ భయంతో మనందరం కూడా జీవిస్తూ ఉండాలి. దేవుని పట్ల భయభక్తులతో మనము జీవిస్తూ ఉండాలి. మరి ఇక్కడున్న మనందరికి కూడా కొన్ని భయాలు ఉంటాయి. కొంతమందికి పిల్లిని చూడగానే భయపడతారు, కొంతమంది పావుని చూడగానే
భయపడుతూ ఉంటారు. కొంతమంది నిప్పును చూడగానే భయపడుతూ ఉంటారు. కొంతమంది పెద్ద బిల్డింగుల మీదకి వెళ్ళగానే కిందకు చూడగానే భయపడుతూ ఉంటారు. అదేవిధంగా కొంతమంది భర్తను చూడగానే భయపడతారు. కానీ ఇప్పుడున్న కాలంలో భార్యను చూడగానే భర్తలు కూడా ఇంటికి రావటం కూడా మానేస్తున్నారు. అంటే ఈ లోకంలో అన్ని భయాలున్న మనకి దైవ భయం అనేది ఉన్నదా? ఈ లోకంలో అన్ని భయాలు ఉన్నాయి. నాకు పిల్లి అంటే భయము, కుక్క అంటే భయము, పాము అంటే భయము, తేలంటే భయము, భర్త అంటే భయము, భార్య అంటే భయము, ఇన్ని భయాలున్న నాకు దైవ భయం అనేది ఉన్నదా? ఎప్పుడైతే ఒక వ్యక్తికి దైవ భయం ఉండదో, ఏ కుటుంబంలో అయితే దైవ భయం ఉండదో, వారందరూ కూడా దేనికి దగ్గర అవుతూ ఉంటారు అంటే పాపానికి దగ్గర అవుతూ ఉంటారు. మరి ఒకసారి పరిశుద్ధ గ్రంథాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉందాం. నీ కుటుంబము, నీవు దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవిస్తూ ఉన్నామా? పరిశుద్ధ గ్రంథము ఈరోజు మనందరికి కూడా ఏం తెలియజేస్తూ ఉన్నదంటే, నీ జీవితాంతం కూడా 325 రోజులు నీ కుటుంబం దీవించబడాలి అంటే, నీవు ఆశీర్వదింపబడాలి అంటే, ఎప్పుడు కూడా దేవునికి దగ్గరగా ఉండాలి అంటే, మనందరం కూడా ఏం కలిగి ఉండాలి అంటే దైవ భయం కలిగి ఉండాలి. బైబిల్లో మీకు కొంతమంది వ్యక్తులను పరిచయం చేస్తాను. ఏ విధంగా వారు దైవ భయం కలిగి ఉన్నారో, ఆ కుటుంబాలు ఏ విధంగా దీవించబడ్డాయో మనకు అర్థమైతే మనం కూడా ఏం కలిగి ఉండవచ్చు? దైవ భయం కలిగి ఉండవచ్చు. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. బైబిల్లో ప్రియమైన సహోదరి సహోదరులారా, చదవండి. ఆదికాండము 22వ అధ్యాయము 12వ వచనం చదవండి. 22:12. ఆదికాండము 22:12. దేవదూత కావున నీవు దైవభీతి కలవాడవని ఎవరు తెలుసుకున్నారు? దేవుడు తెలుసుకున్నాడు. ఏమని? ఈ యొక్క అబ్రహాము ఏం కలిగి ఉన్నాడంట? దైవ భయం కలిగి ఉన్నాడు. అందుకే దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. ఒక వ్యక్తికి ఎప్పుడైతే దైవ భయం ఉంటుందో అతని యొక్క మార్గం కూడా దేవుని మార్గంలో ఉంటుంది. అతడు దారి తప్పిపోడు, అతడు దేవుణ్ణి మర్చిపోడు, అతడు దేవునికి దూరంగా వెళ్ళిపోడు, దేవుని యొక్క మాట ప్రకారంగా నడుచుకుంటూ ఉంటాడు. ఈ యొక్క అబ్రహాం కూడా దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవించాడు కాబట్టి ఆ కుటుంబము ఆశీర్వదింపబడ్డది. అందుకే దేవుడు కూడా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాము, ఆయన యొక్క సంతానము ఆకాశములో ఆ యొక్క నక్షత్రముల వలె, సముద్ర తీరములో ఇసుక రేణువుల వలె సంతానము అభివృద్ధి చెందుతూ ఉన్నది. అదేవిధంగా అవిశ్వాసులకు తండ్రిగా పిలువబడుతూ ఉన్నాడు. అదేవిధంగా ఆయన యొక్క ఆస్తిపాస్తులన్నీ కూడా అభివృద్ధి చెందుతూ ఉన్నది. వీటన్నిటి కారణం ఏమిటో తెలుసా? అతనిలో ఉన్నది ఏమిటి? గట్టి చెప్పండి, ఏమున్నది? దైవ భయం ఉన్నది. దైవ భయం ఉన్నప్పుడు మనందరం కూడా ఎవరికి దగ్గరగా ఉంటాము అంటే దేవునికి దగ్గరగా ఉంటాము. ఈరోజు చాలామంది కూడా వ్యసనాలకు లోనవుతూ ఉన్నారు. కారణం ఏందో తెలుసా? ఈ యొక్క హైదరాబాదులో కావచ్చు, లేకపోతే ముఖ్యమైన పట్టణాల్లో డ్రగ్స్కు లోనవుతూ ఉన్నారు. యవ్వనంలో ఉన్న పిల్లలందరూ కూడా గంజాయికు లోనవుతూ ఉన్నారు, డ్రగ్స్కు లోనవుతూ ఉన్నారు. తల్లి అంటే భయం లేదు, తండ్రి అంటే భయం లేదు, అదేవిధంగా ఎవరంటే భయం లేకుండా విచ్చలవిడిగా జీవిస్తూ ఉన్నారు. కారణం ఏమిటో తెలుసా? దేవుడి పట్ల భయభక్తులు లేకపోవటం వల్ల. ఒక వ్యక్తికి ఎప్పుడైతే దేవుని పట్ల భయభక్తులు ఉండవో అతడు తన జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉంటాడు. తన యొక్క జీవితంలో దేవుని యొక్క కృప అనేది ఉండదు. అందుకే ఈరోజు మన కుటుంబాల్లో ఆ యొక్క దేవుని యొక్క కృప ఉండాలి అంటే, దేవుని యొక్క దీవెనలు ఉండాలి అంటే, అబ్రహాం వలె మన కుటుంబాలు దీవించబడాలి అంటే ఈరోజు నీలో, నాలో, మనలో ఏముండాలి? దైవ భయం ఉండాలి. అంతేకాదండి, బైబిల్లో మనం గమనిస్తే యోసేపు కూడా ఏం కలిగి ఉన్నాడంటే దైవ భయం కలిగి ఉన్నాడు. ఆదికాండము 42వ అధ్యాయము 18వ వచనం చదవండి. ఆదికాండము 42వ అధ్యాయము 18వ వచనం. నేనేం కలిగి ఉన్నాను? గట్టి చెప్పండి, ఏం కలిగి ఉన్నాను? దైవ భీతి కలిగిన వాడను. యోసేపు అంటూ ఉన్నాడు, నేను దైవ భీతి కలిగిన వాడను. అందుకే పొతీఫరు భార్యతో పాపం చేయాల్సిన అవకాశం వచ్చినా కానీ చేశాడా? చేయలేదండి. పాపం చేసే అవకాశం వచ్చినా కానీ పాపం చేయకుండా ఉన్నాడు అంటే అతనిలో ఏముందని అర్థము? దైవ భయం అనేది అతనిలో ఉన్నది కాబట్టి పాపం చేసే అవకాశం లేదు. మరి అలాంటి వ్యక్తిని దేవుని మర్చిపోయాడంటే, దేవుడు విడిచిపెట్టాడంటే,
దేవుడు యోసేపును విడిచిపెట్టలేదండి. ఏం చేశాడు? దేశానికి ప్రధానమంత్రిని చేస్తూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి మన జీవితంలో కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. అబ్రహామును దీవించిన దేవుడు, యోసేపును దీవించిన దేవుడు ఈరోజు మనల్ని కూడా దీవించాలి అంటే మనలో కూడా ఏముండాలి? దైవ భయం అనేది ఉండాలి. అంతేకాకుండా బైబిల్లో మనం గమనిస్తాము, మోషే కూడా ఏమంటూ ఉంటాడు అంటే ప్రజలందరితో ఒక మాట అంటూ ఉంటాడు. చదవండి, ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము 20వ వచనము. ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయం 20వ వచనం. మీరు కూడా దేవుని పట్ల ఏం కలిగి ఉండాలంట? భయభక్తులు కలిగి ఉండాలి అని మోషే అక్కడున్న ప్రజలందరితో కూడా ఈ మాట పలుకుతూ ఉన్నాడు. అదే మోషే ఈరోజు మనందరితో కూడా దేవుని మాటగా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. మీరు కూడా దైవ భయం కలిగి ఉండండి. మోషే దైవ భయం కలిగి ఉన్నాడు కాబట్టి దేవుడు అతనితో ఉన్నాడు. అతడు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా నడిపించుకునే క్రమంలో దేవుడు మోషేను వదిలిపెట్టాడా? మోషేని దేవుడు విడిచిపెట్టాడంటే విడిచిపెట్టలేదు. కారణం ఏమిటంటే మోషే దేవుని యొక్క భయభక్తులతో జీవించాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అదేవిధంగా బైబిల్లో మనం గమనిస్తే కొర్నేలు కుటుంబం కూడా అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 2వ వచనం చదవండి. అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 2వ వచనం. అతనుతో పాటుగా అంటే ఈరోజు మీరొక్కరే భయభక్తులతో ఉంటే సరిపోదు. ఎవరు ఉండాలి మనతో పాటుగా? కుటుంబం కూడా ఉండాలి. కొర్నేలు కుటుంబం ఆశీర్వదింపబడదంటే కొర్నేలు మాత్రమే దేవుని పట్ల భయభక్తులతో జీవించలేదు, అతను కుటుంబం కూడా భయభక్తులతో జీవించినది కాబట్టి దేవుడు ఆ కుటుంబాన్ని ఆశీర్వదించాడు. గమనించండి ప్రియమైన సహోదరి సహోదరులరా, అబ్రహాము కావచ్చు, యోసేపు కావచ్చు, అదేవిధంగా మోషే కావచ్చు, అదేవిధంగా ఈ యొక్క కొర్నేలు కుటుంబం కావచ్చు, ఈ కుటుంబాలన్నీ కూడా ఆశీర్వదింపబడ్డాయి అంటే కారణం ఏమిటి? కారణం ఏమిటి? దేవుని పట్ల భయభక్తులతో జీవించడం. అందుకే జీ అంటే జీవించాలి. ఎలా జీవించాలి అంటే దేవుని పట్ల భయభక్తులతో జీవించాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. బైబిల్లో కొంతమంది భయభక్తులు లేకుండా జీవించినప్పుడు వారి కుటుంబాలు ఏ విధంగా పతనమయ్యాయో జ్ఞాపకం చేద్దాం. ఆహాబు రాజు ఎలాంటి దైవ భయం లేకుండా జీవించాడు. అదేవిధంగా పక్కమటి నాబోతు స్థలాన్ని కూడా ఏం చేస్తాడు? ఆక్రమించుకుంటూ ఉంటాడు. దైవ భయం లేనప్పుడు విచ్చలవిడితనం అనేది పెరిగిపోతూ ఉంటుంది. నన్ను ఎవరు కూడా ఏం చేయలేరు, నన్ను ఎవరు కూడా ఏమి చేయలేరు అన్న భావంతో వారు ముందుకు వెళ్తూ ఉంటే దేవుడు చూస్తూ ఊరుకుంటాడా అంటే ఊరుకోడండి. ఈ యొక్క ఆహాబు రాజు కూడా అదే విధంగా ప్రవర్తించాడు. దేవుని పట్ల భయభక్తులు లేకుండా నాబోతు స్థలాన్ని ఆక్రమించుకున్నాడు. చివరికి కుక్క సాగు చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అదేవిధంగా బైబిల్లో మనం కనుక గమనించినట్లయితే ఈ యొక్క గెహాజీ, అదేవిధంగా యోధా ఇస్కారియోతు, ఆకాను, వీళ్ళల్లో కూడా ఏం లేదు అంటే దైవ భయం లేదు. దైవ భయం లేకపోవటం వల్ల వారు కూడా వారి యొక్క పతనానికి కారణం అవుతూ ఉన్నారు. ఈరోజు ఏ కుటుంబంలో అయితే దైవ భయం ఉండదో, ఈరోజు ఏ వ్యక్తులలో అయితే దైవ భయం ఉండదో, ఆ కుటుంబాలు కూడా పతనంలో మునిగిపోతూ ఉంటాయి. ఆ కుటుంబాలు కూడా దేవునికి దూరంగా వెళ్ళిపోతూ ఉంటారు. దైవ భయం లేకపోతే విచ్చలవిడితనం ఎక్కువైపోతూ ఉంటుంది, పాపానికి దగ్గరవుతూ ఉంటారు, దేవునికి దూరం అయిపోతూ ఉంటారు, వారి జీవితాలకు వారే కూల్చుకుంటూ ఉంటారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మరి ఒకవేళ ఇక్కడున్న మీరందరూ కూడా, ఇక్కడున్న మనందరం కూడా దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవించినప్పుడు దేవుడు ఏ విధంగా మనల్ని ఆశీర్వదిస్తాడో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మీరు అడగొచ్చు, ఫాదర్ గారండి ఈ రోజు నుంచి మేము దేవుని పట్ల భయభక్తులతో జీవించాలనుకుంటున్నాం, మరి దేవుడు అలాంటప్పుడు మమ్మల్ని ఏ విధంగా ఆశీర్వదిస్తాడు అని నన్ను కనుక మీరు అడిగినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో దేవుని యొక్క మాటలు మనకి చాలా స్పష్టంగా ఉంటూ ఉన్నాయి. ఏ విధంగా ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడో కూడా దేవుని యొక్క వాక్కు మనకి తెలియజేస్తూ ఉన్నది. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 26వ వచనం చదవండి. సామెతల గ్రంథము 14:26 చదవనా నేను? సామెతల గ్రంథం 14:26లో ఈ విధంగా రాయబడి ఉన్నది, దేవుని పట్ల భయభక్తులు కలిగిన వారికి చీకు చింత ఉండదు, అతని సంతతిని కూడా ప్రభువే రక్షించును. దేవుని పట్ల భయభక్తులతో ఉన్నప్పుడు ఏముండదంట?
ఏముండదంట? ఆ చీకు చింత ఉండదు. అంటే దాని అర్థం ఏమిటి? ఇప్పుడు ఉదాహరణకి కుటుంబంలో ఆ బిడ్డలకి తల్లిదండ్రులు ఉన్నప్పుడు ఆ కుటుంబంలో ఆ బిడ్డలకి చీకు చింత ఉంటుందా? అంటే ఏమనుకుంటారు? వెనక ఎవరున్నారు? మా అమ్మ ఉంది. వెనక ఎవరున్నారు? మా నాన్న ఉన్నారు. అవునా? అలాంటప్పుడు వాళ్ళకి చీకు చింత అనేది ఉండదు, ఎలాంటి భయం అనేది ఉండదు. ఎందుకు? నా వెనక ఉన్నది మా అమ్మ, నా వెనక ఉన్నది మా నాన్న, కాబట్టి నేను దేని గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు. అదేవిధంగా మన జీవితంలో కూడా దైవ భయం ఉన్నప్పుడు మనకు కూడా చీకు చింత ఉండదు. మనము నిశ్చలంగా ఉంటాము, మనము ప్రశాంతంగా ఉంటాము. కారణం ఏమిటంటే దేవుడు నా వెనక ఉన్నాడు, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, దేవుడు నాకంటే ముందుగా నడుస్తూ ఉంటాడు అని మనలో ఒక విశ్వాసం అనేది పెరుగుతూ ఉంటుంది. గట్టిగా చెప్పలు కొడదాం ఒకసారి దేవుడికి, గట్టిగా గట్టిగా. ఇది మొట్టమొదటిగా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. చీకు చింత ఉండదు ఎవరికి? దేవుని పట్ల భయభక్తులతో జీవించే వారికి. రెండవది, ఎవరైతే దేవుని పట్ల భయభక్తులతో ఉంటారో వారు దేవునికి సన్నిహితులవుతూ ఉంటారు. లాజరు, మార్తా, మరియా ఏం కలిగి ఉన్నారు? దేవుని పట్ల భయభక్తులతో జీవించారు, దేవునికి సన్నిహితులవుతూ ఉంటారు. అందుకే కీర్తనకారుడు అంటూ ఉంటారు, 25:14 చదవండి. 25:14. ప్రభువునకు భయపడువారు ఏమవుతారంట? సన్నిహితులు అంటే ఫ్రెండ్స్ అవుతారు. ఎవరికి? ప్రభువుకి. మనందరం కూడా ప్రభువుకి సన్నిహితులం కావాలి అంటే, ప్రభువుకి ఫ్రెండ్స్ కావాలి అంటే, మార్తా, మరియా, లాజరు ఏ విధంగా అయితే యేసు ప్రభుకి సన్నిహితులు అయ్యారో ఈరోజు మనం కూడా యేసు ప్రభుకి సన్నిహితులుగా ఉండాలి అంటే మనం కూడా జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏమిటంటే మనం కూడా దేవుని పట్ల ఏం కలిగి ఉండాలి? భయభక్తులు కలిగి ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అంతేకాకుండా భయభక్తులు కలిగిన వారికి ఇంకేం కలుగుతూ ఉంటుందో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. కీర్తన 103:11 ఒకసారి చదవండి. 103:11. కీర్తన 103:11. భూమికి చదువుతారా? చదవనా? ఫాదర్ మేము చదువుతాం, మాకు అవకాశం ఇవ్వండి. చదవండి. 103:11. భూమికి ఆకాశము ఎంత ఎత్తుగా ఉన్నదో ప్రభు పట్ల భయభక్తులు చూపువారి ఎడల అతని ప్రేమ అంత మికుటంగా ఉండదు. దాంట్లో నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా ఏం లేదు. ఎవరికైతే దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవిస్తూ ఉంటారో దేవుని యొక్క ప్రేమ భూమి ఆకాశము ఎంత ఎత్తుగా ఎంత మికుటముగా ఉన్నదో దేవుని యొక్క ప్రేమ కూడా అదే విధంగా మనకి అందుతూ ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అంతేకాదండి, ఇంకొక మాట కూడా రాయబడి ఉన్నది. కీర్తన 34:9 ఈ విధంగా రాయబడి ఉన్నది. చదవండి. కీర్తన 34:9. ఆయనకు భయపడు వారికి ఏ కొదవ కూడా మరియ తల్లికి ఏదైనా కొదవ వాటిల్లిందా? ఎందుకు? దేవుని పట్ల ఏం కలిగి ఉన్నది? భయభక్తులు కలిగి ఉన్నది. ఈరోజు ఇక్కడున్న మనందరం కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ప్రభువుకి భయభక్తులతో జీవించినప్పుడు ఆ కుటుంబానికి చీకు చింత ఉండదు. ఉంటుందా? ఉండదు. మొట్టమొదటిగా జ్ఞాపకం చేసుకుంటూ ఉండండి. దేవుని పట్ల భయభక్తులు కలిగిన కుటుంబాలు చీకు చింత ఉండదు. కొర్నేలు కుటుంబంలో చీకు చింత లేదు. అదేవిధంగా దేవుని పట్ల భయభక్తులతో ఉన్నప్పుడు ఆ కుటుంబాలు దేవుడికి సన్నిహితులవుతూ ఉంటారు. మార్తా, మరియా, లాజరు దేవుడికి సన్నిహితులవుతూ ఉంటారు. అదేవిధంగా దేవునికి భయభక్తులతో జీవించిన వారికి దేవుని యొక్క ప్రేమ మికుటంగా అందుతూ ఉంటుంది. అదేవిధంగా దేవుని పట్ల భయభక్తులతో జీవించినప్పుడు ఏ కొదవ కూడా వాటిల్లదంట. మరియ తల్లికి ఏదైనా కొదవ వాటిల్లిందా? ఆ కారణం ఏమిటంటే తన జీవితాంతం కూడా దేవుని పట్ల భయము భక్తితో జీవించినది, దేవునికి దగ్గరగా జీవించింది. గట్టి చెప్పకూడదామా? గట్టిగా. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, 365 రోజులు నీ కుటుంబము, నా కుటుంబము, మన కుటుంబాలు ఆశీర్వదింపబడాలి అంటే మనలో ఉండాల్సిన మొట్టమొదటి ఆ లక్షణం ఏమిటంటే దేవుని పట్ల భయభక్తులతో జీవించాలి. దేవుని పట్ల భయభక్తులతో జీవించాలి. తర్వాత అంటే జీవించాలి. ఎలా జీవించాలి అంటే విశ్వాసంతో జీవించాలి. ఎలా జీవించాలి? విశ్వాసంతో జీవించాలి. ఒక పక్షి ఎగరాలంటే దానికి ఏం కావాలి? రెక్కలు కావాలి. ఒక బిల్డింగు
ఎల్లకాలం కూడా అది నిలబడి ఉండాలి అంటే ఏం కావాలి? పునాది కావాలి. పునాది ఎంత బలంగా ఉంటే అన్ని అంతస్తులు కట్టొచ్చు. అదేవిధంగా ఒక చెట్టు కూడా బలంగా ఉండాలి అంటే దాని ఏర్లు కూడా ఎక్కడికి వెళ్ళాలి? భూమి లోతులోకి వెళ్ళాలి. అదేవిధంగా నిరంతరం కూడా ఒక దీపం వెలుగుతూ ఉండాలి అంటే అందులో ఏం ఉండాలి? నూనె ఉండాలి. అదేవిధంగా మన జీవితాల్లో కూడా, క్రైస్తవ జీవితంలో కూడా మనం స్థిరంగా ఉండాలి అంటే, మనం బలంగా ఉండాలి అంటే, మనం పడిపోకుండా ఉండాలి అంటే మనందరిలో కూడా ఏం ఉండాలి? విశ్వాసం ఉండాలి. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. బైబిల్లో 3 వ్యక్తులను పరిచయం చేస్తా, సింపుల్గా చెప్పేస్తా, మీకు తొందరగా అర్థమవుతుంది. కథ రూపంలో చెప్తాను. వాళ్ళ యొక్క విశ్వాసము మనకు ఆదర్శంగా ఉంటుంది. వారి యొక్క విశ్వాసము మనకి ఆదర్శంగా ఉంటుంది. బైబిల్లో మొట్టమొదటిగా ఆ వ్యక్తి ఎవరు అంటే అబ్రహాం. ఎవరు? అబ్రహాం. అబ్రహాంని ఇంకొక బిరుదుతో పిలుస్తూ ఉంటాం. ఏమని? విశ్వాసాలకు తండ్రి అని పిలుస్తూ ఉంటాం. అబ్రహాంని మీకు పరిచయం చేస్తా సింపుల్గా. దేవుడు అబ్రహాంను పిలుస్తాడు. అబ్రహాంను పిలిచి, అబ్రహాము ఇదిగో ఈ ప్రాంతాన్ని వదిలిపెట్టి నేను చూపు ప్రాంతానికి వెళ్ళు అన్నప్పుడు అబ్రహాము నేను వెళ్ళనన్నాడా? ఏమన్నాడు? తన యొక్క బంధువులను, తన యొక్క తోబుట్టువులను, తన యొక్క చుట్టాలను, ఆస్తిపాస్తులను అన్ని కూడా వదిలిపెట్టి దేవుడు చూపు ప్రాంతానికి వెళ్ళాడు. తర్వాత అక్కడ ఒక్క మాట అయినా కూడా మాట్లాడలేదు. తర్వాత అదే దేవుడు మరలా అబ్రహామును పిలిచాడు. అబ్రహాము కాటికి కాలు జాపినప్పుడు, ఎప్పుడు? కాటికి కాలు జాపినప్పుడు అంటే యవ్వనంలో ఉన్నప్పుడు. అవునా? ఎప్పుడు? ముసలితనంలో ఉన్నప్పుడు, అంటే రేపో మాపో జెండా ఎత్తేసే సమయంలో దేవుడు పిలుస్తూ ఉంటాడు. పిలిచి అబ్రహాముని అంటాడు, అబ్రహాము నీకున్న ఏకైక కుమారుణ్ణి గట్టిగా చెప్పండి, నాకు సమర్పించు, నాకు బలిగా సమర్పించు అన్నాడు. ప్రియమైన సహోదరులారా, అబ్రహాము దేవుడిని అడిగాడా? అయ్యా నువ్వే కదా ఇచ్చింది నాకు, నేను కాటికి కాలు దాపినప్పుడే కదా నువ్వు ఇచ్చింది, అలాంటప్పుడు ఇదే కొడుకుని మరలా నువ్వు ఇవ్వమంటము ఎంతవరకు సబబు, ఎంతవరకు న్యాయము అని దేవుణ్ణి ప్రశ్నించాడా? ప్రశ్నించలేదండి. అదేవిధంగా దేవుడు అతడు చూపిన ప్రాంతానికి వెళ్ళినప్పుడు కూడా దేవుణ్ణి ప్రశ్నించలేదండి. ఎక్కడికి వెళ్ళాలి, ఏ వైపు వెళ్ళాలి, వెళ్ళిన తర్వాత ఏం చేయాలి, అక్కడ నా పరిస్థితి ఏమిటి, ఈ మాటలన్నీ కూడా ఏం పలకలేదండి. ఒక్క ఎదురు ప్రశ్న వేయకుండా చెప్పిన మాట ప్రకారంగా నడుచుకోవటమే విశ్వాసము. దేవునికి ఎదురు ప్రశ్న వేయకుండా చెప్పిన మాట ప్రకారంగా ముందుకు సాగటమే విశ్వాసం. మరి అలాంటప్పుడు దేవుడు అబ్రహామును విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదండి. దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. అబ్రహాము ఉన్నదానికంటే కూడా దేవుడు ఎక్కువగా అబ్రహామును ఆశీర్వదించాడు. అబ్రహామును ఆశీర్వదించి అంటూ ఉంటాడు, ఇదిగో నీ యొక్క సంతానము ఆకాశములో నక్షత్రముల వలె, సముద్రపు తీరములో ఇసుక రేణువుల వలె వృద్ధి చెందును. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కరెంటు కూడా ఇచ్చింది. అవునా? నా స్వరాన్ని విని దేవుడు కూడా ఏం చేశాడు? వెంటనే గట్టి చెప్పలు కొడదాం ఒకసారి గట్టిగా. కాబట్టి ఈ ప్రియమైన సహోదరులారా, ఈ విధంగా దేవుడు ఆ యొక్క అబ్రహామును ఆశీర్వదించాడు అంటే కారణం ఏమిటంటే, అబ్రహాము జీవితము ఏ విధంగా ఉన్నదంటే విశ్వాసంతో జీవించాడు. ఎలా జీవించాడు? విశ్వాసంతో జీవించాడు. అదేవిధంగా బైబిల్లో ఇంకొక వ్యక్తి కూడా ఉన్నాడు, యోబు. ఆ యొక్క ఎన్ని శోధనలు వచ్చినా కానీ విశ్వాసాన్ని కోల్పోయాడా? కోల్పోలేదండి. ఒకానొక సందర్భంలో మనందరికి కూడా తెలుసు, బైబిల్లో మనందరం కూడా చూస్తూ ఉంటాం. ఒకానొక సందర్భంలో దేవుడికి సాతానుడికి ఒక సంభాషణ జరుగుతూ ఉంటుంది. సంభాషణ జరిగినప్పుడు దేవుడు అడుగుతాడు సాతాన్ని, ఇదిగో భూలోకంలో నా యొక్క సేవకును చూశావా, అతడు యథార్థవంతుడు, నీతిమంతుడు, ధర్మాత్ముడు అని ఈ విధంగా యోబు గురించి దేవుడు గొప్పలు చెబుతూ ఉంటాడు. అప్పుడు పక్కనే ఉన్న సాతానుడు అంటూ ఉంటాడు, అయ్యా నువ్వు అతన్ని ఆశీర్వదించావు కాబట్టి నీకు నమ్మకంగా ఉన్నాడు, నువ్వు ఆయన ఆశీర్వదించావు, నమ్మకంగా ఉన్నాడు. నువ్వు ఎవరిని ఆశీర్వదించినా నమ్మకంగా ఉంటారు. నువ్వు ఆయన ఆశీర్వదించావు కాబట్టి నమ్మకంగా ఉన్నాడు అన్నప్పుడు దేవుడు అంటాడు, కావాలంటే నువ్వు పరీక్షించుకో, కావాలంటే నువ్వు శోధించుకో, కానీ అతని ప్రాణం మాత్రం తీయొద్దు అంటాడు. అప్పుడు సాతానుడికి దొరికిందే అవకాశం అనుకున్నాడు. దొరికిందే అవకాశం అనుకొని రకరకాలుగా శోధిస్తూ ఉంటాడు. చాలా జాగ్రత్తగా చూడండి ప్రియమైన సహోదరులారా. మొట్టమొదటిగా ఈ యొక్క యోబుకి యొక్క కుటుంబాన్ని పరిశీలిస్తే 7 కొడుకులు, 3 కుమార్తెలు, అదేవిధంగా 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 1000 ఎద్దులు, 500 గాడిదలు, అదేవిధంగా చాలామంది సేవకులు. అంటే ధనవంతుడా పేదవాడా? మామూలు ధనవంతుడు కాదు, కోటీశ్వరుడు. ఎవరు? కోటీశ్వరుడు.
మరి ఇంత కోటీశ్వరిని సాతానుడు శోధించడం ప్రారంభించాడు. ఏ విధంగా శోధించాడు? మొట్టమొదటగా అతని కుటుంబం మీద పడ్డాడు. ఎవరు? ఈ యొక్క సాతానుడు. తనకున్న 7 కొడుకులు, 3 కుమార్తెలు, తనకున్న ఒంటెలు, ఎద్దులు, గాడిదలు అన్నీ కూడా ఒకే దెబ్బకి కూలిపోతూ ఉంటాయి. అప్పుడు దేవుడు ఆ యొక్క యోబు దేవుణ్ణి మర్చిపోయాడా? దేవుణ్ణి దూషించాడా? దేవుణ్ణి శపించాడా? ఏమన్నాడు? ఒక మాట అంటూ ఉంటాడు. అది విశ్వాసానికి గుర్తుగా ఉంటూ ఉంటుంది. ఒక మాట అంటూ ఉంటాడు. ఏం మాట? ఏమంటాడు? దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు, దేవుని యొక్క నామానికి ఏం కలుగును గాక? మహిమ కలుగును గాక అంటూ ఉన్నాడు. దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు, దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక అంటూ ఉన్నాడు. ఈరోజు మనలో ఎంతమంది ఆ మాట అనగలరు? మన ఇంట్లో చిన్న కష్టం వచ్చినప్పుడు, జరగరాని నష్టం జరిగినప్పుడు, అమ్మా ఏంది దేవుడు దేవాలయానికి రావటం లేదంటే ఏమంటారు తెలుసా? ఇంకెక్కడ దేవుడు అంటారు. అవునా కాదా? ఇంకెక్కడ దేవుడు అంటారు. జరగరాని చిన్న నష్టానికి, లేకపోతే మనం ప్రార్థిస్తూ ఉన్నప్పుడు అద్భుతాలు జరగటం లేదన్నప్పుడు గుడి మానేసి అమ్మా ఎందుకు దేవుని దగ్గరికి రావటం లేదంటే ఇంకెక్కడ దేవుడు అంటూ ఉంటారు. మరి యోబు జీవితంలో మొత్తం కోల్పోయాడు, తన సర్వం కోల్పోయాడు, తన బిడ్డలను కోల్పోయాడు, ఆస్తిపాస్తులను కోల్పోయాడు. అయినా కానీ దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు, దేవుని యొక్క నామానికి మహిమ కలుగునుగాక. అది విశ్వాసం అంటే. మన విశ్వాసాలన్నీ కూడా ఒట్టి విశ్వాసాలండి, తాళ్ళు లాంటివి. తెలుసుగా తాళంటే? ఒడ్లు తాళ్ళు ఏ విధంగా ఉంటాయో గాలి వచ్చినప్పుడు కొట్టుకుపోతాయి, కష్టం వచ్చినప్పుడు మనలో విశ్వాసం కూడా కొట్టుకుపోతూ ఉంటుంది. లేకపోతే అంత బాగున్నప్పుడు మనంత విశ్వాస వీరులు ఎవరు కనపడరు. గుళ్ళో ఉన్నప్పుడు చాలా విశ్వాసంగా ఉంటాం, బయటికి వెళ్ళిన తర్వాత తాళ్ళలాగా ఎగిరిపోతూ ఉంటాము. మరి ఈ సాతానుడు కూడా ఇదే విధంగా శోధించినప్పుడు ఆ యొక్క యోబు మొట్టమొదటిగా దేవుణ్ణి స్తుతించాడు. అప్పుడు సాతానుడు మరలా అనుకుంటాడు, అరే వీడిని ఈ విధంగా పరీక్షించినా, ఈ విధంగా శోధించినా కానీ ఇంకా దేవుణ్ణి పట్టుకుంటున్నాడు అని అతడు రెండోసారి నడినెత్తి నుంచి అరికాలు వరకు కూడా ఆ యొక్క శరీరం మొత్తం కూడా పుండ్లతోని వ్రణములతోని పట్టుకుంటే ఊడొచ్చే విధంగా అతని శరీరం మారిపోతూ ఉంటుంది. మరి అలాంటి అనారోగ్య పరిస్థితిలో, అలాంటి జబ్బుతో ఉన్నప్పుడు కూడా ఈ యొక్క యోబు దేవుణ్ణి దూషించాడా అంటే? దూషించలేదండి. ఇక కంఠంలో ఆ ప్రాణం పోయే అంతవరకు కూడా ఏమంటూ ఉన్నాడంటే దేవుణ్ణి దూషించలేదు. అయినా కానీ సాతానుడు ఊరుకుంటాడు. దొరికిందే ఛాన్స్ అని రకరకాలుగా శోధిస్తూ ఉంటాడు. మరలా మూడోసారి కూడా ఈ యొక్క సాతానుడు ఏం చేస్తాడంటే, ఇదిగో మొట్టమొదటిసారిగా కుటుంబం మీద పడ్డాను, ఉపయోగం లేదు. రెండోసారి శరీరం మీద పడ్డాను, ఉపయోగం లేదు. ఈసారి బుద్ధి మీద పడాలనుకున్నాడు. దేని మీద? బుద్ధి. ఆ బుద్ధి ఎవరిని ఉపయోగించాడు అంటే తన యొక్క భార్యను, యోబు యొక్క 4 స్నేహితుల యొక్క ప్రవేశించి వాళ్ళను దూషించే విధంగా, యోబును దూషించే విధంగా ప్రేరేపిస్తూ ఉంటారు. ఈ యొక్క స్నేహితులు అదేవిధంగా యోబు యొక్క భార్య అతని దగ్గరకు వచ్చి ఈ విధంగా అంటూ ఉంటారు. మన భాషలో చెప్పాలంటే, నీది కూడా ఒక బ్రతుకేనా? దేవుడు అన్నావు, ఎక్కడ దేవుడు ఉన్నాడు? మన కుటుంబాన్ని నాశనం చేశాడు. ఇదిగో ఈరోజు నువ్వు మంచాన పడిపోయావు, అయినా కానీ నువ్వు దేవుణ్ణి పట్టుకొని ఎలాడుతూ ఉన్నావు. నీది ఒక బ్రతికేనా? దేవుణ్ణి దూషించి ప్రశాంతంగా చచ్చిపో అన్నారు. దేవుణ్ణి దూషించి ప్రశాంతంగా చచ్చిపో అన్నారు. మనమైతే దుమ్మెత్తిపోయేశాలమే, అవునా? కానీ యోబు ఏం చేశాడు? ఆ విధంగా చేయలేదు. అన్నిటిని కూడా దేవుడికి సమర్పించి మౌనంగా ముందుకు సాగాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ విధంగా సాతానుడు 3 సార్లు శోధించినా కానీ ఆ యొక్క యోబు మాత్రము చెలించలేదు, విశ్వాసంలో వీడిపోలేదు, విశ్వాసంలో బలంగా నిలబడ్డాడు. అందుకే దేవుడు యోబును కూడా ఆశీర్వదించాడు. మనం బైబిల్లో గమనిస్తే చివరికి ప్రియమైన సహోదరి సహోదరులారా, చివరి వచనం యోబు గ్రంథము 42వ అధ్యాయం 12వ వచనం చదవండి. యోబు గ్రంథము 42వ అధ్యాయం 12వ వచనం. ప్రభువు యోబు జీవితంలో పూర్వము కంటేను ఇప్పుడు ఎక్కువగా దీవించెను. అతడు 14,000 గొర్రెలు. ఇంతకుముందు ఎన్ని ఉన్నాయి? ఎన్ని? గట్టి చెప్పండి. 7,000. కానీ ఇప్పుడు 14,000. తర్వాత 6,000 ఒంటెలతో 6,000 ఒంటెలు. ఇంతకుముందు ఎన్ని ఉన్నాయి? 3,000 ఉన్నాయి, కానీ ఇప్పుడు 6,000 ఉంటున్నాయి. 1000 కోడెదుళ్లతో 1000 ఆడుగాడులతో విరాజిల్లేను. అతనికి 7 కుమారులు 3 కుమార్తెలు కలిగిరి. యోబు పెద్ద కుమార్తె. చాలమ్మ. చూడండి ప్రియమైన సహోదరి సహోదరులారా, పూర్వం కంటే కూడా దేవుడు యోబుని ఏం చేశాడు? 2 ఆశీర్వదించాడు. దేనికి ప్రతిఫలమో తెలుసా? ఇది విశ్వాసానికి ప్రతిఫలము.
దేనికి ప్రతిఫలము? విశ్వాసానికి ప్రతిఫలము. అబ్రహాము కుటుంబం దీవించబడ్డది. నీ యొక్క ఏకైక కుమారుని సమర్పించన్నప్పుడు సిద్ధపడ్డాడు. ఇదిగో దూర ప్రాంతానికి వెళ్ళన్నప్పుడు వెళ్ళాడు. దానికి ప్రతిఫలంగా దేవుడు ఆశీర్వదించాడు. అదేవిధంగా యోబును కూడా దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఈరోజు మన జీవితంలో కూడా దేవుడి యొక్క దీవెనలు పొందాలి అంటే మనం కూడా ఎలా జీవించాలి? విశ్వాసంలో జీవించాలి. కష్టాలు రావచ్చు, బాధలు రావచ్చు, శ్రమలు రావచ్చు, శోధనలు రావచ్చు, అయినా కానీ మనము దేవుడిని విడిచిపెట్టకూడదు. దేవుడే నా కర్త, దేవుడే నా కర్మ, దేవుడే నా క్రియ, దేవుడే నాకు సర్వం, దేవుడే నాకు సకలం, దేవుడే నాకు సమస్తము అని మనందరం కూడా ముందుకు వెళ్ళాలి. అది విశ్వాసం అంటే. ప్రైజ్ ది లార్డ్. చెప్పలు కొడదామా గట్టిగా గట్టిగా. అదేవిధంగా ప్రియమైన సహోదరి సహోదరులారా, బైబిల్లో ఇంకొక వ్యక్తిని పరిచయం చేస్తాను. నాకు చాలా ఇష్టమైన వ్యక్తి గిదియోను. ఎవరు? ప్రియమైన సహోదరి సహోదరులారా, గిదియోను కూడా ఏ విధంగా విశ్వాసంలో ముందుకు సాగాడో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. కథ చాలా పెద్దది, అయినా కానీ మీకు సింపుల్గా చెప్పేస్తాను. దేవుడు ఒకసారి గిదియోను పిలుస్తాడు. ఇశ్రాయేల్ తరపున యుద్ధం చేయటానికి, మిద్యాన్ల మీద యుద్ధం చేయడానికి పిలుస్తూ ఉంటాడు. ఎవరి మీద? ఎవరి మీద? మిద్యాన్ల మీద యుద్ధం చేయడానికి పిలుస్తూ ఉంటాడు. ఇశ్రాయేల్ ప్రజలంటే మనలాంటి వాళ్ళే. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు, గోడ మీద పిల్లిలాగా దొరికితే ఇటు, లేకపోతే అటు, లేకపోతే ఓసర వెళ్ళిలాగా. ఇశ్రాయేల్ ప్రజలు కూడా చాలా సందర్భాల్లో ఇలానే ప్రవర్తిస్తూ ఉంటారు. అన్ని బాగున్నప్పుడు దేవుణ్ణి మర్చిపోతారు. దేవుడు వారిని శత్రువులకు అప్పగించినప్పుడు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. ఈ విధంగా ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా మిద్యాను యొక్క వశమైనప్పుడు దేవుడు గిదియోను పిలిచి వారిని రక్షించడం కోసము మిద్యాన్ల మీద యుద్ధం చేయడానికి పంపిస్తూ ఉంటాడు. ఇది అక్కడ జరిగిన ఆ సంఘటన. మరి అందులో ముఖ్యమైనది ఏమిటంటే, దేవుడు ఈ యొక్క గిదియోను పిలిచినప్పుడు ఆ యొక్క సైన్యం ఎంతమంది ఉంటుందంటే 32,000 మంది. గిదియోను సైన్యం ఎంతమంది? అందరు చెప్పండి. 32,000 మంది. గట్టిగా 32,000 మంది ఈ యొక్క ఇజ్రాయెల్ సైన్యం అంటది. ఈ యొక్క శత్రువుల సైన్యము 1,35,000 మంది. ఎంతమంది? దాదాపుగా 1,35,000 మంది. ఇప్పుడు ఈ యొక్క 32,000 మంది ఎంతమందితో యుద్ధం చేయాలి? 1,35,000 మందితోని యుద్ధం చేయాలి. సాధ్యమేనా? సాధ్యం కాదా? సాధ్యం కాదు. ఎందుకు? వాళ్ళు దాదాపుగా 4 రెట్లు ఎక్కువగా ఉన్నారు. అలాంటప్పుడు దేవుడు గిదియోను పిలుస్తూ ఉంటాడు. గిదియోను నీకెంతమందికి అవసరం లేదంటాడు. ఎంతమంది? 30. అసలే ఉందే తక్కువ మంది. అయినా కానీ అసలు నేను యుద్ధానికే వెళ్ళను అంటాడు గిదియోను. అయినా కానీ దేవుడు ఒప్పించి యుద్ధానికి పంపించేటప్పుడు అతని సైన్యం 32,000 మంది ఉంటారు. మరి అలాంటప్పుడు మరలా దేవుడు పిలిచి గిదియోను నీకెంతమంది అవసరం లేదంటాడు. తలబట్టుకుంటాడు. ఎవరు? గిదియోను. అప్పుడు దేవుడు అంటాడు, గిదియోను ఎవరైతే యుద్ధానికి భయపడతారో వాళ్ళందరినీ కూడా ఇంటికి పంపించంటాడు. యుద్ధానికి భయపడే వాళ్ళని పంపించమంటేప్పుడు అక్కడ ఎంతమంది పోతారో తెలుసా? ఎంతమంది పోతారు? ఇప్పుడు ఇక్కడ అమ్మ ఎవరు మరి నిజంగా దేవుడి కోసం నిలబడే వాళ్ళు మనల్ని చంపడానికి వస్తారంటే ఎవరైనా ఉంటారా? మనల్ని చంపడానికి వస్తున్నారు, మీరందరూ కూడా నా పక్షాన్ని ఉండండి అంటే ఒక్కళ్ళు కూడా అమ్మా అని లోపే ఎక్కడికి వెళ్ళిపోతారు? మరి అదే విధంగా 32,000 మందిలో మీరు ఎవరైతే యుద్ధానికి భయపడతారో ఇంటికి వెళ్ళండి అనగానే దాదాపుగా అక్కడున్న 22,000 మంది ఏం చేస్తారు? కాళ్ళకు పని చెప్తారు. దేనికి? మనం కూడా దేనికి పని చెబుతాం? కాళ్ళకి. కాళ్ళకు పని చెబుతారు. అంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకెంతమంది ఉన్నారు? 10,000 మంది. ఈ యొక్క 10,000 మందితోని ఎంతమందితో యుద్ధం చేయాలి? 1,35,000 మందితో యుద్ధం చేయాలి. సాధ్యమేనా? సాధ్యం కాదు. మరలా దేవుడు చల్లగా పిలుస్తాడు. ఏమని? గిదియోను నీకెంతమంది చెప్పండి? అవసరం లేదు, ఇంతమంది అవసరం లేదంటాడు. అరే అసలే ఉందే 32,000 మంది, అందులో మళ్ళీ 22,000 మంది వెళ్ళిపోయారు. ఉందే 10,000 మంది, మళ్ళీ 10,000 మందిలో కూడా ఇంతమంది నీకు అవసరం లేదంటాడు. అసలు దేవుడికి, మన భాషలో అంటాం కదా, అసలు దేవుడికి మైండ్ పని చేస్తుందా అని. ఈ విధంగా ఆ యొక్క గిదియోను భయంతో ఆ విధంగా అంటూ దేవుడి మాట ప్రకారంగా మరలా ఏం చేస్తాడంటే దేవుడు అంటాడు, ఇదిగో ఈ 10,000 మందిని తీసుకొని నది దగ్గరికి వెళ్ళి ఎవరైతే నీళ్లను కుక్కవలే గెతుకుతూ తాగుతారో, ఏ విధంగా కుక్కవలే ఆ యొక్క నీటిని గెతుకుతూ తాగుతూ ఉంటారు, వాళ్ళని పక్కన పెట్టు, మిగతా వాళ్ళందరినీ కూడా
ఇంటికి పంపించన్నాడు. ఈ 10,000 మందిని తీసుకొని కాలువ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ నీటిని కుక్క వలె గెతుకుతూ తాగేవాళ్ళు 300 మంది. ఎంతమంది? మిగతా వాళ్ళందరిని కూడా పంపించాడు. 32,000 మందిలో నుంచి చివరికి ఎంతమంది మిగిలారు? 300 మంది మిగిలారు. 300 మంది ఎంతమందితో యుద్ధం చేయాలి? 135,000 మందితో యుద్ధం చేయాలి. ఒక్కొక్కటి ఎంతమందిని చంపాలి? దాదాపుగా 400 మందిని చంపాలి. ఎంతమందిని? సాధ్యమేనా ఇది? సాధ్యం కాదండి. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే దేవుడు పక్షాన ఉన్నది ఎవరు? గిదియోను పక్షాన ఉన్నది ఎవరు? దేవుడు. గిదియోను ఎవరి మీద ఆధారపడ్డాడు? దేవుడి మీద ఆధారపడ్డాడు. దేవుని యొక్క మాట ప్రకారంగా నడుచుకున్నాడు కాబట్టి ఆ యొక్క మిద్యోలను ఎలాంటి యుద్ధం లేకుండా దేవుడు వారి వశం చేశాడు. ఈ యొక్క గిదియోను వశం చేశాడు దేవుడు. వారందరూ కూడా ఓడిపోతూ ఉంటారు. ఆ యుద్ధంలో గిదియోను గెలుస్తూ ఉంటాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, గట్టిగా చెప్పలు కొడదామా? గట్టిగా. మరి అలాంటి గిదియోన్ని దేవుడు ఆశీర్వదించాడు. ఇప్పుడు చెప్పిన ఈ ముగ్గురిని పరిశీలించండి. వారి విశ్వాసము ఏ విధంగా ఉంది అంటే దేవుని మాట ప్రకారంగా నడుచుకున్నారు. రెండోది, దేవుడి మీద ఆధారపడి జీవించారు. అబ్రహాం విశ్వాసాన్ని పరిశీలించండి, యోబు విశ్వాసాన్ని పరిశీలించండి, గిదియోని విశ్వాసాన్ని పరిశీలించండి. వీళ్ళందరూ చేసింది ఏమిటంటే దేవుని మాట ప్రకారంగా నడుచుకున్నారు, దేవుడి మీద ఆధారపడ్డారు, విశ్వాసంలో బలంగా ఉన్నారు. వారిని దేవుడు పైకి లేపాడు. గట్టిగా చెప్పకూడదా సారి? దేవుడు వారిని పైకి లేపాడు, వారి కుటుంబాలను పైకి లేపాడు. ఈరోజు మన కుటుంబాలు కూడా పైకి లేవనెత్తబడాలి అంటే మనం కూడా దేవునిలో బలపడాలి. దేవునిలో మన యొక్క విశ్వాసం పాతుకుపోవాలి. నువ్వు ఎంత ఎక్కువగా దేవునిలో పాతుకుపోతూ ఉంటావో మన కుటుంబాలు అదే విధంగా పైకి లేవనెత్తబడుతూ ఉంటాయి. ఈరోజు మనం జీవితాలను పరిశీలించుకుంటూ ఉండాలి. ఎలాంటి జీవితంతో జీవిస్తూ ఉన్నాం? విశ్వాసం అంటే ఆదివారం చంకలో బైబిల్ పట్టుకొని గుడికి రావటం మాత్రమే కాదండి. కష్టం వచ్చినప్పుడు, పరీక్ష వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు నిలబడేవాడే నిజమైన విశ్వాసి. అంతేగాని బైబిల్ పట్టుకున్నంత మాత్రాన విశ్వాసి కాదు. లేకపోతే లోకంలో అందరూ కూడా అలానే ఉంటారు. నీ విశ్వాసం ఎప్పుడు పరీక్షించబడుతూ ఉంటుందంటే నీకు శోధన వచ్చినప్పుడు. నీ విశ్వాసం ఎప్పుడు పరీక్షించబడుతూ ఉంటుందంటే అన్ని కోల్పోయినప్పుడు. నీ విశ్వాసం ఎప్పుడు పరీక్షించబడుతూ ఉంటుందంటే రాకూడని కష్టాలన్నీ కూడా నీ మీద ఒకేసారి దండయాత్ర చేసినప్పుడు నువ్వు దేవుళ్ళో నిలబడితే, నువ్వు దేవుడి కోసం నిలబడితే, దేవుడే నా కర్మ, దేవుడే నా కర్త, దేవుడే నా క్రియ, దేవుడే నాకు సర్వం, దేవుడే నాకు సకలం, దేవుడే నాకు సమస్తం అని నువ్వు నిలబడితే అది విశ్వాసానికి గుర్తుగా ఉంటుంది. అలాంటప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. అదే విధంగా బైబిల్లో కొంతమంది వ్యక్తుల్ని పరిచయం చేస్తాను. వీళ్ళు మనకి ఆదర్శవంతులు. బైబిల్లో కొంతమంది వారి యొక్క విశ్వాసము ఎలా ఉంటుందంటే ఒకేసారి మన గుండెలు పిండేసినట్టుగా ఉంటుంది. ఉదాహరణకి 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్న ఆ స్త్రీ జీవితాన్ని పరిశీలిస్తే, ఆమె యొక్క జీవితాన్ని పరిశీలిస్తే ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒకే ఒక మాట. ఏమిటా మాట? 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్న ఆ స్త్రీ యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ఆ గుంపులోకి వెళ్ళినప్పుడు, ఇదిగో నేను ఆయన అంగీ అంచుని తాకితే చాలు. ఒకటే మాట. నేను ఆయనతో మాట్లాడిన అవసరం లేదు, లేకపోతే ఆయన దగ్గరికి వెళ్ళి నన్ను రక్షించమనాల్సిన అవసరం లేదు. కానీ ఆయన అంగీ అంచుని తాకితే చాలు, నాకేం కలిగిద్ది? స్వస్థత కలిగిద్ది. కలిగిందా? కలగలేదా? అదేవిధంగా శతాధిపతి అంటూ ఉంటాడు. తన కోసం కాకుండా తన యొక్క సేవకుడి కోసం వచ్చినప్పుడు యేసు ప్రభుతో అంటూ ఉంటాడు, అయ్యా నువ్వు నా ఇంటికి రానవసరం లేదు, కానీ నువ్వు ఒక్క మాట పలికితే చాలు, నాకేం కలిగిద్ది? స్వస్థత కలుగుతూ ఉంటుంది, నా సేవకుడు స్వస్థత కలుగుతూ ఉంటుందని ఈ విధంగా గుర్తు చేస్తూ ఉంటాడు. వీళ్ళిద్దరు ఎవరు అంటే ఒక అన్యులైనప్పటికీ కూడా దేవుడి మీద ప్రగాఢమైన విశ్వాసము, దేవుడి మీద ఆ యొక్క అచంచలమైన విశ్వాసం ద్వారాగా వారికి కావాల్సింది పొందుతూ ఉంటారు. ఈరోజు మన జీవితంలో కూడా అద్భుతాలు జరగాలి అంటే మనలో కూడా ఎలాంటి విశ్వాసం ఉండాలి? అచంచలమైన విశ్వాసం ఉండాలి. మన యొక్క విశ్వాసం కూడా బలంగా ఉన్నప్పుడు, మన యొక్క విశ్వాసం కూడా దృఢంగా ఉన్నప్పుడు అద్భుతాలు దానంతటికి అవే జరుగుతూ ఉంటాయి. అద్భుతాలు ఎప్పుడు జరుగుతాయి? మన యొక్క విశ్వాసము బలంగా ఉన్నప్పుడు. ప్రైజ్ ద లార్డ్. 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 అందుకే జీ అంటే జీవించాలి. మొట్టమొదటిగా ఏ విధంగా జీవించాలి? దేవుని పట్ల భయభక్తులతో జీవించాలి. రెండోది జీ అంటే జీవించాలి. ఎలా జీవించాలి? విశ్వాసంతో జీవించాలి. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. నిద్రపోయే వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టండి. నిద్రపోతారా? చప్పట్లు ఎందుకు కొట్టారు? ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్.
స్వాగతం సర్వాధికారుడా, స్వాగతం యాజకోత్తముడా, స్వాగతం సర్వాధికారుడా, స్వాగతం యాజకోత్తముడా, సుస్వాగతం స్తుతి పాత్రుడా, ఘన స్వాగతం మహిమ స్వరూపుడా, సుస్వాగతం స్తుతి పాత్రుడా, ఘన స్వాగతం మహిమ స్వరూపుడా. ఈనాటి దివ్య బలి పూజలో మనందరం కూడా ఎవరైతే దివ్య బలి పూజలను సమర్పిస్తూ ఉన్నారో వారిని, వారి కుటుంబాలను దేవుడు ఆశీర్వదించాలి అని, మరి ముఖ్యంగా ఈరోజు దేవుడి యొక్క సన్నిధిలో ఉన్న మీ అందరిని కూడా దేవుడు ఆశీర్వదించాలి అని ప్రత్యేకంగా ఈనాటి దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ప్రార్థించుకుందాం. కళ్ళు మూసుకొని రెండు చేతులు జోడించి భక్తితో విశ్వాసముతో ఈ పవిత్రమైన యాగంలో పాలు పంచుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన నాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. ఈ విధంగా మేము చేసిన తప్పులను, మేము చేసిన పాపాలను నీ సన్నిధిలో ఉంచుతూ ఉండగా మాలో ఉన్న అంధకారాన్ని, మాలో ఉన్న చీకటిని తీసివేసి నీ యొక్క వెలుగును ప్రసాదించు దేవా అంటూ మన పాపములను ఒప్పుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపం చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకే నా పరిశుద్ధ మరే మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపులనని బ్రతిమాలు కొనుచున్నాము. సత్యమైన ప్రేమ, దైవ ప్రేమ, నిత్య ప్రేమ, అది కొలువగలేని ప్రేమ, దైవ ప్రేమ, నిత్య ప్రేమ. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపండి, ప్రభువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ప్రభువా దయచూపండి, ప్రభువా దయచూపండి. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, క్రీస్తులోనికి నూతన జన్మం నొందిన వారిని అందరినీ ఎన్నిక ప్రజగాను రాచరికపు యాజకులుగాను రూపొందించితివి. కావున నీ ఆజ్ఞలను మక్కువతో పాటించు భక్తిని, అనుగ్రహమును మాకు దయచేయమని ప్రార్థించుచున్నాము. ఈ విధముగా నిత్య జీవమునకు ఆహ్వానింపబడిన ప్రజలు విశ్వాసమందు ఒకే మనసు గలవారై వారి క్రియల ద్వారా నీకు గౌరవ మహిమలను చేకూర్చినట్లు కృపచూపుము. ఈనాడు దివ్య బలి పూజలను సమర్పిస్తున్న కుటుంబాలను, దివ్య బలి పూజలో పాలు పంచుకుంటున్న ఈ బిడ్డలను ఆశీర్వదించండి. నీతోనూ పవిత్ర ఆత్మతో కలిసి యుగయుగములో జీవించుచు పాలించు మా నాథుడు మీ కుమారుడు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. వారిని ఒక జాతిగా ఐక్యము చేసేదను. మొదటి పట్టణము ఎజెకియేలు గ్రంథము 37వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 21 నుండి 28 వరకు.
ప్రభువైన దేవుడు ఇట్లు పలుకుచున్నాడు. ఆ జనులతో యావే ప్రభువైన నా మాటలు ఇట్లు చెప్పుము. నేను ఇశ్రాయేళ్లను తాము చెల్లాచెదులైన జాతుల నుండి తిరిగి రప్పింతును. వారిని అనేకము చేసి వారిని ఏళ్లకు తోడుకొని వత్తును. వారి దేశమున ఇశ్రాయేళ్ల కొండలపై వారిని ఒక జాతిగా ఐక్యము చేయుదును. ఒక రాజే వారిని పాలించును. వారు మరలా 2 జాతులుగా 2 రాజ్యములుగా చీలిపోవు. వారు మరలా రోతగొల్పు విగ్రహములను ద్వారా కానీ పాపకార్యముల ద్వారము కానీ మలినాత్మలు కారు. నేను వారి పాపముల నుండి ద్రోహముల నుండి వారిని విముక్తి చేసి శుద్ధి చేయుదును. వారు నా ప్రజలగుదురు. నేను వారికి దేవుడు నగుదును. నా సేవకుడైన దావీదు వారిని పాలించును. ఒక రాజు వారి నేలను వారు ఆజ్ఞలను శ్రద్ధతో పాలింతురు. నేను నా సేవకుడు యాకోబుకిచ్చిన దేశమున వారు వసింతురు. అది వారి పితరులను వసించిన నేల. వారు వారి సంతతి తరతరముల దాకా అచటనే జీవింతురు. నా సేవకుడు దావీదు వారిని శాశ్వతముగా పాలించును. నేను వారితో భద్రతాయుతమైన శాశ్వత నిబంధనము చేసుకొందును. వారిని స్థిరపరచి వారి సంఖ్యను పెంచుదును. నా మందిరమును వారి నడుమ శాశ్వతముగా నిలిచి ఉండును. నేను వారితో వసింతును. వారికి దేవుడు నగుదును. వారు నా ప్రజలగుదురు. నేను నా మందిరమున వారి మధ్య శాశ్వతముగా నెలకొల్పినప్పుడు అన్యజాతులు ప్రభువైన నా ఇశ్రాయేళ్లను నా ప్రజలుగా ఎన్నుకొంటినని గ్రహించుదును. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. పిలిస్తే పరుగున విచ్చేస్తారు. నేను స్తుతిస్తే నా ప్రార్థన ఆలకిస్తారు. నేను ఏడిస్తే లాలించి ఓదారుస్తారు. ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది. ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది. నేను పిలిస్తే పరుగున విచ్చేస్తారు. నేను స్తుతిస్తే నా ప్రార్థన ఆలకిస్తారు. నేను ఏడిస్తే లాలించి ఓదారుస్తారు. ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది. ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది. ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత మత్తాయి గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తాయి సువార్త 7వ అధ్యాయము పవిత్ర వచనములు 24 నుంచి 29 వరకు. మత్తాయి సువార్త 7వ అధ్యాయము పవిత్ర వచనములు 24 నుంచి 29 వరకు.
నా బోధనలు ఆలకించి పాటించు ప్రతివాడు రాతి పునాదిపై తన ఇల్లు కట్టుకొని నా బుద్ధిమంతుణ్ణి పోలి ఉన్నాడు. జడివానలు కురిసి వరదలు వెల్లువై పారి పెనుగాలులు వీచినను ఆ ఇల్లు రాతి పునాదిపై నిర్మింపబడుటచే కూలిపోలేదు. నా బోధనలు ఆలకించి పాటింపని ప్రతివాడు ఇసుకపై తన ఇల్లును కట్టుకొని నా బుద్ధిహీనుని పోలి ఉన్నాడు. జడివానలు కురిసి వరదలు వెల్లువై పారి పెనుగాలులు వీచినప్పుడు ఆ ఇల్లు కూలి నేలమట్టమాయను. దాని పతనము చాలా ఘోరమైనది. అంతటా యేసు తన ప్రసంగమును ముగింపక ఆ జనసమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడెను. ఏలైనా వారి ధర్మశాస్త్ర బోధకుల వలె కాక అధికారం గలవాని వలె యేసు బోధించెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకే స్తుతి కలుగునుగాక. మన జీవితాలను, మన తలంపులను, మన కుటుంబాలను, మన రోగాలను, మన యొక్క వ్యాధులను, మన బంధకాలను ఆ దేవాతి దేవునికి సమర్పించుకుందాం. Praise the Lord. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ యొక్క ఉదయకాల సమయంలో మనందరం కూడా ఒక అక్షరం గురించి ధ్యానించుకున్నాం. అవునా? దేని గురించి? జీ అంటే జీవించాలి. ఏ విధంగా జీవించాలి అని మనందరం కూడా 3 విషయాలను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. దేవుడి పట్ల భయభక్తులతో జీవించాలి అని, అదేవిధంగా విశ్వాసంతో జీవించాలి అని, వాక్యానుసారంగా జీవించాలి అని. ఇప్పుడు 2 అక్షరాల్ని ప్రవేశించుదాం. 2వ టాబ్లెట్లు. ఎన్ని టాబ్లెట్లు ఇస్తానన్నాను? 4 టాబ్లెట్లు ఇస్తానన్నాను. ఈ 4 టాబ్లెట్లు వేసుకుంటే జీవితాంతం కూడా సాతానుడు మన దగ్గరికి రాడు. మనం కూడా దేవుల్లో బలపడిపోతాం. ఆమేన్, 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 ఆమేన్. రెండవది వి అంటే వికసించాలి. వి అంటే వికసించాలి. వికసించాలి. దేంట్లో వికసించాలి అంటే డబ్బు సంపాదించుకోవటంలో కాదు, లేకపోతే అన్యాయంగా అక్రమంగా మనము దోచుకోవటంలో కాదు. వికసించాలి. దేంట్లో వికసించాలి? వికసించడాన్ని తెలుగులో పరిణితి చెందటం అంటారు. లేకపోతే ఇంకో మాటలు చెప్పాలి అంటే ఇంగ్లీష్లో అయితే మెచ్యూరిటీ అంటారు. లేకపోతే పరిమళం చెందటం అంటూ ఉంటారు. లేకపోతే బలపడటం అంటూ ఉంటారు. ఎక్కడ మనం బలపడాలి, ఎక్కడ మనం పరిమళించాలి, ఎక్కడ మనం వికసించాలి అని మనం గనక ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, మొట్టమొదటిగా మనం వికసించాల్సింది మన యొక్క ప్రార్థనా జీవితంలో. ఎక్కడ? ప్రార్థనా జీవితంలో వికసిస్తూ ఉండాలి. ఒక భక్తుడు ఈ విధంగా అంటూ ఉన్నాడు. ఏమనంటే, వన్ హూ నీల్స్ డౌన్ బిఫోర్ గాడ్ క్యాన్ స్టాండ్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్ అని. వన్ హూ నీల్స్ డౌన్ బిఫోర్ గాడ్ క్యాన్ స్టాండ్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్. దేవుని యొక్క సన్నిధిలో మోకరించగలిగిన వాడు ప్రపంచంలో ఎక్కడైనా కానీ నిలబడి ఉండగలుగుతాడు. దేవుని యొక్క సన్నిధిలో మోకరించగలిగిన వాడు ప్రపంచంలో ఎక్కడైనా నిలబడి ఉంటాడు అని ఈ విధంగా గుర్తు చేస్తూ ఉన్నాడు. మరి ప్రార్థించడము, మనము మన ప్రార్థనలో బలపడుతూ ఉన్నామా, బలహీనపడుతూ ఉన్నామా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. కొన్నిసార్లు నామమాత్రంగా ప్రార్థిస్తూ ఉంటాం. ఆదివారం గుడికి వస్తాం, గుడికి వెళ్తూ ఉంటాము, నామమాత్రంగా దివ్య బలి పూజలో పాలు పంచుకుంటాము, నామమాత్రంగా ప్రార్థనా కూడికలో పాలు పంచుకుంటాం. దానివల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. ఈరోజు మీకు ఒక విషయాన్ని గుర్తు చేస్తూ ఉంటాను. ప్రార్థన మనకి ఏ విధంగా ఉంటే మనం బలపడతామో మీకు ఒక విషయాన్ని గుర్తు చేస్తూ ఉంటాను. మొట్టమొదటిగా ఇక్కడున్న మీరందరూ కూడా ఒకసారి నాకు సమాధానం చెప్పండి. ప్రార్థన మీకు అలవాటుగా ఉంటుందా, అవసరంగా ఉంటుందా? ఆలోచించి చెప్పండి. మీ ప్రార్థన మీకు అలవాటుగా ఉందా, అవసరంగా ఉంటుందా? అలవాటుగా ఉంటుందా, అవసరంగా ఉంటుందా? డివైడ్ కావద్దు, ఒక మాట మీద ఉండండి. ప్రైజ్ ద లార్డ్. చూడండి ప్రియమైన సహోదరి సహోదరులారా, ముందు ఈ రెండింటికి ఉన్న భేదం ఏమిటో తెలవాలి. ముందుగా అలవాటు అంటే ఏమిటో ఒకసారి జ్ఞాపకం చేద్దాం. ఇంగ్లీష్లో హ్యాబిట్ అంటాం. అవునా? హ్యాబిట్ అంటాం. ఉదయం లేవగానే మొట్టమొదటిగా మనం చూసేది ఏమిటి? చెప్పండి. తప్పులేదు, చెప్పండి. ఏం చేస్తాము? మొట్టమొదటి లేవగానే చూసేది ఏమిటంటే మొబైల్. అదేవిధంగా చివరిసారిగా చూసేది ఏమిటంటే, నిద్రపోయే ముందు చివరిసారిగా పక్కలో మంచం మీద, బెడ్ మీద చివరిసారిగా చూసేది కూడా ఏమిటంటే మొబైల్. గట్టిగా చెప్పండి, నాకు కొద్దిగా చెవుడు ఉంది, గట్టిగా చెప్పండి. మొబైల్, ఫోన్. ఉదయం లేవగానే అదే చూస్తాము, పనుకునే ముందు కూడా చివరిసారి చూసేది ఏమిటంటే ఫోన్. అదేవిధంగా మధ్యలో మేల్కో వచ్చినప్పుడు, వాష్రూమ్కి వెళ్ళినప్పుడు, లేకపోతే మధ్యలో నిద్ర బట్టకలు వేసినప్పుడు తర్వాత చూసేది ఏమిటి? మధ్యలో కూడా ఏదైనా టింగ్ అని సౌండ్ రాగానే వెంటనే మెలకు వచ్చి చూసేది ఏమిటి? ఇది ఏమిటి? అలవాటా, అవసరమా? అలవాటు. అదేవిధంగా రోజుకి ఒకళ్ళ గురించన్నా మనం తప్పుగా మాట్లాడకపోతే సాయంత్రం నిద్ర రాదు. రోజుకి ఒకళ్ళ గురించన్నా ఏళ్ళు ఎత్తి చూపెడతారు అటు ఇటు. ఒకసారి చూడండి, నా వైపు చూడండి.
ఆ రోజుకి ఒక్కసారన్నా ఏరే వాళ్ళ గురించి, ఆ అమ్మ గురించో, ఈ అమ్మ గురించో, ఆ ఇంట్లో ఈ ఇంట్లో ఏరే వాళ్ళ గురించి ఒక్కసారన్నా మనం మాట్లాడకపోతే సాయంత్రము ఏం రాదు? గట్టిగా చెప్పండి. సిస్టర్ బాగా నవ్వుతున్నారు. సిస్టరేనా? ప్రైజ్ ద లార్డ్. ఏరే వాళ్ళ గురించి మాట్లాడకపోతే నిద్ర రాదు. అదేవిధంగా ఇంట్లో భార్య భర్తనో, అత్తనో, లేకపోతే పిల్లలనో తిట్టకపోతే సాయంత్రం ప్రశాంతంగా ఉండదు. హృదయం, మనసు ప్రశాంతంగా ఉండదు. అది కూడా ఏంటి? అలవాటు. ఇది ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ విధంగా మనకు కొన్ని అలవాట్లు ఉంటాయి. అదేవిధంగా అవసరం అంటే ఏమిటో ఒకసారి జ్ఞాపకం చేస్తాం. ఇంగ్లీష్లో అవసరాన్ని ఏమంటాము? నీడ్ అంటాం. ఇప్పుడు మన ఇంట్లో ఎవరికైనా బాగలేనప్పుడు వాళ్ళని ఎక్కడికి తీసుకెళ్తాము? ఎంత మంచి వాళ్ళు, దేవుడి దగ్గరికి అనుకున్నాను. ఎక్కడికి తీసుకెళ్తాము? ఎక్కడికి? హాస్పిటల్కి తీసుకెళ్తాం. మీరంతా కూడా యథార్థంగా ఉన్నారు. నేను ఇంకేదో దేవాలయానికి తీసుకెళ్తాం గుడి, ఆ రోజులు మర్చిపోయారు అప్పుడే. ఇప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత జాగ్రత్తగా వినండి. అక్కడ డాక్టరు 2 చేతులు పైకెత్తుతాడు. దాని అర్థం ఏమిటి? నేనేమి చేయలేను. అప్పుడు మనందరం కూడా ఆ పేషెంట్ని తీసుకొని గుడికి వచ్చి 2 చేతులు పైకెత్తుతాం. 2 చేతులు పైకెత్తి, దేవా నువ్వే నా కర్త, దేవా నువ్వే నా కర్మ, నువ్వే నా ఇంటికి యజమానుడివి, నువ్వు మాత్రమే మా కాపరివి, నువ్వు మాత్రమే మమ్మల్ని రక్షించగలవు, ఈ బిడ్డను తాకగలవు అంటాం. మరి అంతకుముందు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ముందు ఆయన దగ్గరికి వెళ్ళాం, ఆయన 2 చేతులు పైకెత్తాడు. తర్వాత మనందరం కూడా గుళ్ళోకి వచ్చి 2 చేతులు పైకెత్తుదాం. ఇది అవసరమా, అలవాటా? ఇది అవసరం. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. మన యొక్క ప్రార్థనలో చాలా మంది కూడా ఎలా ఉంటాం మనందరం కూడా, మన ప్రార్థన అనేది చాలా సందర్భాల్లో అలవాటుగా ఉండదండి. ఎలా ఉంటుంది? గట్టిగా చెప్పాలి. అవసరంగా ఉంటుంది. మనకేదైనా అవసరం ఉంటేనే దేవుడి దగ్గరకు వస్తాము. అవసరం లేకపోతే ఆయన ముఖం కూడా చూడం. కొన్నిసార్లు అక్కడ కూర్చొని దేవాలయం దగ్గర, గుమ్మం దగ్గర కూర్చొని ఎవరైనా వస్తారని యేసు ప్రభు చూస్తే ఎవడు కూడా ఆ గుమ్మం వైపు కూడా చూడ్డు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలుగా పిలువబడుతున్న మనము ఎవరైనా మనల్ని బాధ పెట్టినప్పుడు మనం కూడా మూర్ఖంగా ఉండకూడదు. మూర్ఖంగా ఉంటే మనకి తేడా ఏముంది? ఇప్పుడు ఇంట్లో గుడికి వచ్చేవాడు, గుడికి రానివాడు ఇద్దరు గొడవ పడ్డప్పుడు వాళ్ళలాగా నువ్వు కూడా ప్రవర్తిస్తే నువ్వు దేవుని నుంచి ఏమి నేర్చుకున్నావు? దేవుని యొక్క ఆత్మను ఏ విధంగా పొందావు? దేవుని యొక్క బలాన్ని ఏ విధంగా పొందావు? ప్రతి ఆదివారం గుడికి వస్తూ ఉంటావు, ప్రతిసారి కూటాల్లో పాలు పంచుకుంటావు, ప్రతిసారి ప్రార్థనలో. మరి శక్తి ఎక్కడ ఉంది? నీకు బలం ఎక్కడుంది? క్షమించే గుణం నీళ్ళు లేకపోతే, క్షమాపణలో వికసించే గుణం లేకపోతే నువ్వు తీసుకున్న ఈ యొక్క జీవితానికి ఎలాంటి అర్థం కూడా లేదు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి మనందరం కూడా ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఉండాలి. మనందరం కూడా వికసించాలి. ఎక్కడ వికసించాలి? ప్రార్థనలో వికసించాలి. ఎక్కడ వికసించాలి? మన యొక్క తర్వాత దానములు వికసించాలి. ఎక్కడ వికసించాలి? తర్వాత క్షమించడంలో వికసించాలి. ఈ 2 టాబ్లెట్లు వేసుకోండి ఇప్పటికీ. తర్వాత ఈసారి వచ్చినప్పుడు మిగతా 2 టాబ్లెట్లు ఇస్తాను. బలి పూజను స్వీకరించు ఈ అర్పణ, నా దేవ బలి పూజను నిరతముని సేవలో అప్పద్రాక్ష రసములందు అవతరించితివి, మానవాళి రక్షణాదమై కలిగి ఉంటివి. నీ త్యాగ ఫలమే పూజార్పణం, మన్నించు మా దైవమా, అర్పింతును నా జీవితం.
సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించిన ఈ బలి సర్వశక్తి గల పిదైన సర్వేశ్వరునికి అంగీకారం ఇంట్లో ప్రార్థించండి. ప్రభువా తమరు నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, మేము ఉపవాసం చేయుచు సమకూర్చిన ఈ కానుకలు నీకు ఆమోదయోగ్యము కావాలని ప్రార్థించున్నాము. ఇవి మాకు పాప పరిహార సాధనములుగా ఉపకరించి నీ కృపకు పాత్రలను చేయునుగాక. నీవు వాగ్దానం చేసిన స్వాస్థ్య రక్షణమును మాకు ప్రాప్తించునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎందుకనగా నీ కుమారుని రక్షణాయుతమైన శ్రమలు మరణము ద్వారా ఈ లోకమంతయు మహోన్నతమైన నీ అనంత శక్తిని వెల్లడించు భాగ్యముకు నోచుకున్నది. ఏలైనా అద్భుతమైన శిలువ మహత్యము ద్వారా ప్రపంచంపై నీవు విధించిన తీర్పును, శిలువ వేయబడిన క్రీస్తు అధికారమును విదితము చేయబడినది. కావున సర్వేశ్వర, సకల దూతలతోనూ పునీతులతో ఏకమై మేము మిక్కిలి ఆనందముతో నీకు కృతజ్ఞత తెలుపుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేంచే వారు ధన్యులు. మహోన్నతమున హోసానా. అందరం మోకరించి ఈనాడు దివ్య బలి పూజలను సమర్పిస్తున్న కుటుంబాలను, వారి యొక్క తలంపులను మీకు ఆ దేవాతి దేవునికి సమర్పించుకుందాం. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడువు, సర్వ పవిత్రతకు ఓటయ్యి నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచా బ్రతిమలాడుచున్నాము. ఈ విధమునవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా, ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నా ఏలిని వారా, నా సర్వేశ్వర. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా, ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై చిందబడెను. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. నా ఏలిని వారా, నా సర్వేశ్వర. ఇది విశ్వాస రహస్యము. మరణించిన యేసు దేవా, జీవముతో లేచిన యేసు, మీరు మరల వచ్చు వరకు మేము వేచి ఉందుమయా, మేము వేచి ఉందుమయా. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునస్కి ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములు యందు పాలివారముగా మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమలాడుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోన్ అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమ యందు పరిపూర్ణం చేయుము. ఉతానమగుదమని నమ్మకంతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకున్నాము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లియగు మరియమాతతోనూ, పునిత జోజప్ప గారితోనూ, పునిత అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము
మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా స్తుతించి మహిమ పరచుదము. అందరం కలిసి ఆ త్రియేక దేవుణ్ణి స్తుతి గీతం ద్వారా స్తుతించుదాం. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమై ఉండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. మనందరం పైకి లేచి మన తండ్రి నేర్పిన పరలోక జపాన్ని భక్తితో జపించుకుందాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం మాకొచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహించు. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా తప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ఓ ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను. అన్ని అపోస్తలతో వచించిన ఏలిన వారిని యేసువా, మా పాపములు లెక్కింపగా నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగయుగములు జీవించుచు పరిపాలించే ప్రభువా, ఆమేన్. ప్రభువుని శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీతోనూ మీ కుటుంబ సభ్యులతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందరుగాక. ఒకరినొకరము శాంతి సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, మనందరి కోసము రక్తాన్ని చిందించిన గొర్రెపిల్ల, మనందరిని రక్షించడం కోసము తనను తాను బలిగా సమర్పించుకున్న గొర్రెపిల్ల. ఇదే గొర్రెపిల్ల ఈరోజు మనందరిని కూడా ప్రశ్నిస్తూ ఉన్నది. నా ప్రియమైన కుమారుడా, నా ప్రియమైన కుమార్తె, ఈ లోకంలో నువ్వు నాకు సాక్షిగా ఉంటావా అని. ఇలాంటి గొర్రెపిల్ల విందులో పాలు పంచుకుంటున్న మనందరం కూడా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రాలను కాను, కానీ మీరొక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తుని యొక్క శరీర రక్తాలు మనకు నిత్య జీవాన్ని ప్రసాదించును గాక. ఆమేన్. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. ఎండిన ఎముకలని మళ్ళీ జీవింపచే
శ్వాసలోది నీ శక్తితో లేపుమయ్యా జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. బలహీన సమయములో నీ బలము ప్రసాదించు. బలహీన సమయములో నీ బలము ప్రసాదించు. నీ కృప చాలునయ్యా ఈరోజు మరి యొక్క కన్వెన్షన్ జరగడానికి దేవుడు చక్కటి వాతావరణం ఇచ్చాడు కాబట్టి గట్టి చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరుస్తాం. మరి ఈరోజు ఈ యొక్క కన్వెన్షన్ జరగడానికి ఎంతోమంది సహకరించి ఉన్నారు. మరి ఈరోజు స్కూల్ ఉండడం వల్ల మరి ఎక్కువ మంది రాలేకపోయారు. కాకపోతే మరి వచ్చిన వారిని బట్టి దేవునికి వందనాలు. ఇందులో యూట్యూబ్లో ఉంటుంది కాబట్టి దాని ద్వారా ఎన్నో వేల మంది దీన్ని చూస్తారు. దీని ద్వారా వారికి ఆశీర్వాదం లభిస్తుంది. మరి ఈ యొక్క అక్షరాభ్యాస మాత మందిరము అనేది మరి తెలంగాణలో ఇదొకటే ఉంది. కాబట్టి మరి ఎవరైనా మీ బిడ్డలకు అక్షరాభ్యాసం చేయించదలుచుకున్నట్లయితే నాంటకల్ ప్యారిష్కి మీరు వచ్చి అక్షరాభ్యాసం చేయించుకోగలరు. జూన్ మొదటి వారంలో ఈ యొక్క పండుగ ఉంటుంది కాబట్టి పండుగ రోజు కూడా మీరు అక్షరాభ్యాసం చేయించుకోగలరు. లేదంటే మీకు వీలైన రోజు వచ్చి మీ పిల్లలకు అక్షరాభ్యాసం చేయించుకోగలరు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ఫాదరు బాలరాజు గారు వరంగల్ నుంచి ఉదయకాలమే వచ్చినారు. నేను నెల నుంచి మీకు అనౌన్స్ చేస్తూ ఉన్నాను. ఆయన ఎంత చక్కగా వాక్యాన్ని ఇంకా వదిలిపెడితే 2-3 గంటలైనా అటెండ్ చెప్పేస్తారు సాయంత్రం దాకా. చాలా జ్ఞానం కలిగినటువంటి ఫాదరు, దేవుని యొక్క అభిషేకం కలిగిన ఫాదర్ చక్కగా వాక్యాన్ని అర్థమయ్యే విధంగా వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు. మరి ఈరోజు ఆయన మన దగ్గరికి చిన్న ప్యారిష్కి రావడం మనకెంతో సంతోషకరం, దీవెనకరం. చక్కగా నేను మొదటిసారిగా వింటున్నాను, నేను కూడా వినలేదు ఎప్పుడు, మొదటిసారిగా వింటూ ఉన్నాను. చక్కగా వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు. కాబట్టి మీ అందరికి కూడా అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైందా? అర్థం కాకపోతే ఇంకో 2 టాబ్లెట్లు ఉన్నాయి, మళ్ళీ నెక్స్ట్ టైం ఇస్తారు. టైం లేదు ఇప్పుడు, ఈ 2 సరిపోతాయి ఇప్పుడు. అయితే ఫాదర్ గారు మరి మన మధ్యలోకి వచ్చి చక్కగా వాక్యాన్ని బోధించారు కాబట్టి ఫాదర్ గారిని, ఆయన మినిస్ట్రీని దేవుడు ఆశీర్వదించాలి. గట్టిగా చప్పట్లు కొట్టి ఫాదర్ గారికి వందనాలు తెలియజేద్దాం. థ్యాంక్ యూ ఫాదర్. ఫాదర్ గారు ముందుకు వచ్చినట్లయితే ఇక్కడ ముందుకు ఉన్నటువంటి పెద్ద మనుషులు అందరూ వచ్చి ఫాదర్ గారిని సత్కరించాల్సిందిగా కోరుతున్నాను. దయచేసి ముందుకు రండి. ఫాదర్, పెద్ద మనుషులు రండి, రండి. ముందులో అందరు, మరియమ్మ అందరు రండి, రోస్మేరీ అందరు రండి, సుజాత రండి.
గట్టిగా చప్పట్లు కొడదాం అందరం. ఒక ఫోటో తీసుకోండి అందరం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. అన్ని వేసి చూడు, నన్ను వేసి చూడు అన్నదంట. ఏమిటిది? అన్ని వేసి చూడు, నన్ను వేసి చూడు. మనం ఎన్ని పండుగలు చేసుకున్నా కానీ చివరిలో కృతజ్ఞత అనేది మర్చిపోకూడదు. అవునా? కృతజ్ఞత అనేది మర్చిపోకూడదు. అందుకే ఒక భక్తుడు అంటాడు, మనం చేసే సహాయము నీటి మీద రాతలా ఉండాలి, కానీ పొందిన సహాయము శిల మీద చెక్కబడిన అక్షరంలా ఉండాలి అంటాడు. మనం చేసే సహాయము నీటి మీద రాతలా ఉండాలి అంటే అంటనే మర్చిపోవాలి. ఈ చేత్తో ఇచ్చి ఈ చేత్తో మర్చిపోవాలి. కానీ ఏదైనా పొందితే మాత్రము ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. ఈరోజు నేను ఏమై ఉన్నానో అదంతా కూడా దేవుని కృప అంతే. నా గొప్పతనం కాదు. దేవుడు తన యొక్క కృప ద్వారాగా నన్ను నడిపిస్తూ ఉన్నాడు. అందుకే ఈరోజు మీ మధ్యలోకి వాక్యాన్ని బోధించడానికి మీ మధ్యలోకి రావటం జరిగింది. కాబట్టి నా తరపున, మీ అందరి తరపున దేవుడికి వందనాలు, కృతజ్ఞత తెలుపుతూ ఉన్నాను. గట్టిగా చెప్పల ద్వారాగా దేవుడికి గట్టిగా ఇంకా. తర్వాత మన యొక్క విచారణ గురువు ఫాదర్, రెవరెండ్ ఫాదర్ ప్రభు దాసు. ఫాదరు నేను ఒకేసారి ముత్తంగిలు కలుసుకున్నాను, కానీ ముఖ పరిచయాలే తప్ప మాట్లాడుకోలేదు. కానీ దేవుడు అనుకోకుండా ఈరోజు వేరే వాళ్ళ ద్వారాగా ప్రభువుని మన ఫాదర్ని ప్రేరేపించి నన్ను ఇక్కడికి ఆహ్వానించారు. కాబట్టి ఫాదర్ గారిని కూడా నేను మర్చిపోను. మంచి అవకాశాన్ని ఇచ్చి దేవుని యొక్క వాక్యాన్ని బోధించడానికి మీ మధ్యలోకి పిలిచారు. కాబట్టి ఫాదర్ గారిని ఎప్పుడు కూడా మర్చిపోను. ఫాదర్కి ఎప్పుడు కూడా రుణపడి ఉంటాను. కృతజ్ఞతలతో ఎప్పుడు కూడా ఫాదర్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాను. కాబట్టి ప్రత్యేకంగా ఫాదర్ గారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. తర్వాత ఫాదర్ గారికి ఒక స్పెషాలిటీ ఉన్నది. ఎవరైనా ఇంటికి అతిథులు వస్తే అందరూ ప్రేమతో ఏమంటారు, మన భాషలు చెబుతాం కదా, ప్రేమతో ముంచెత్తుతారు, కానీ భోజనంతో ముంచెత్తుతారు. ఉదయం నేను బ్రేక్ఫాస్ట్ రావటంతోనే అసలు నాకు ఎక్కడో ఉన్నట్టు అనిపించింది. మొత్తం అరేంజ్ చేసి మంచిగా, అసలు లైక్ ఐఎమ్ యంగర్ బ్రదర్, ఫాదర్కి ఒక తమ్ముళ్ళలాగా అన్నీ కూడా అరేంజ్ చేసి అన్నీ కూడా చాలా చక్కగా, నాకు చాలా ఐ ఫెల్ట్ లైక్ హోమ్, మా ఇంట్లో ఉన్నట్లుగా అనిపించింది. కాబట్టి ఐ ఫెల్ట్ రియలీ థ్యాంక్ఫుల్ టు గాడ్ ఫాదర్. కాబట్టి ప్రత్యేకంగా మన యొక్క ఫాదర్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అదేవిధంగా ఇద్దరు కూడా, క్రిస్టోఫర్ అదేవిధంగా కీబోర్డు ప్లేయర్ ఇద్దరు కూడా నాకు సహకరించారు. కాబట్టి వారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. గట్టిగా చెప్పలు కొడదామా? మీరు ఆకలితో ఉన్నారు, అవునా? గట్టిగా వెరీ గుడ్. అదేవిధంగా మీకు ముఖ్యంగా మిమ్మల్ని నేను మర్చిపోను, ఎందుకంటే చక్కగా వాక్యాన్ని వింటూ ఉన్నారు. ఎవరైనా నిద్రపోతారా, కూరుపాట్లు పడతారా అంటే ఎవరు కూడా కూరుపాట్లు పడకుండా ఏం చెబుతాడా ఫాదర్, నెక్స్ట్ ఏం చెబుతాడా అన్నట్లుగా ఆలోచిస్తూ అలానే ఉన్నారు. కాబట్టి చక్కగా విన్నారు. కాబట్టి విన్న వాక్యాన్ని బయటికి వెళ్ళిన తర్వాత మర్చిపోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను. సరేనా? ఏం చేస్తారు? నెమరు వేసుకుంటూ ఉండాలి. నెమరు వేసుకుంటూ ఆ వాక్యాన్ని కుటుంబ సభ్యులతో పంచుకుంటూ ఉండాలి. అప్పుడు అది దీవెనకరంగా మారుతూ ఉంటుంది. కాబట్టి మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను. ఇంకా చివరిగా మనందరం కూడా కళ్ళు మూసుకొని చివరి ప్రార్థన ద్వారాగా దేవుని యొక్క దీవెనలు పొందుదాం. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, మేము అత్యంత వినయముతోను నీ ఘనతను ప్రార్థించుచున్నాము. నీవు నీ కుమారుని అతి పవిత్రమైన శరీర రక్తములతో మమ్ము పుష్టిగా పోషించుచున్నావు. కావున అతని దివ్య జీవనములో కూడా భాగస్థలమగినట్లు మాపై కృప చూపము. ఈనాడు దివ్య బలి పూజలను సమర్పిస్తున్న కుటుంబాలను, దివ్య బలి పూజలో పాలు పంచుకుంటున్న ఈ బిడ్డలను, వారి యొక్క తలంపులను ఆశీర్వదించండి. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మలను మీ కుటుంబ సభ్యులను ఆశీర్వదించి సర్వదా కాచి కాపాడునుగాక. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో క్రీస్తుకు సాక్షులుగా జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ఫాదర్ ముందులో ఉంటారు, మీరు వచ్చి ప్రార్థన చేయించుకోగలరు.
కృతజ్ఞత స్తోత్రముతో యేసుని ప్రతిక్షణం స్తుతించెదము. కృతజ్ఞత స్తోత్రముతో యేసుని ప్రతిక్షణం స్తుతించెదము. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త ఆదుకునే తండ్రి మన ప్రభువు. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త ఆదుకునే తండ్రి మన ప్రభువు. కృతజ్ఞత స్తోత్రముతో యేసుని ప్రతిక్షణం స్తుతించెదము. ఎదికో గోడలు అడ్డు ఉండినా యేసుని ముందుండును. ఎదికో గోడలు అడ్డు వచ్చినా యేసుని ముందుండును. పాడెదము స్తుతించెదము గోడలు కూర్చెదము. పాడెదము స్తుతించెదము గోడలు కూర్చెదము. కృతజ్ఞత స్తోత్రముతో యేసుని ప్రతిక్షణం స్తుతించెదము. కృతజ్ఞత స్తోత్రముతో యేసుని ప్రతిక్షణం స్తుతించెదము.